హైడ్రా కమిషనర్పై టీ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. రంగనాథ్కు బాసటగా నిలిచేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో రంగనాథ్ను తప్పిస్తారా, కాపాడతారా అనే చర్చ సచివాలయంలో జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఇప్పటికే రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తొందరపడవద్దని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. డివిజన్ బెంచ్కు వెళ్లేటువంటి యోచనలో ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. హైడ్రా కమిషనర్పై టీ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. రంగనాథ్కు బాసటగా నిలవడానికి కసరత్తు చేస్తోంది. దీంతో ఆయన్ను తప్పిస్తారా, కాపాడతారా అనే చర్చ అయితే సచివాలయంలో జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే తొందరపడొద్దని భావిస్తోంది తెలంగాణ సర్కార్. డివిజన్ బెంచ్కు వెళ్లే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రంగనాథ్ ఇష్యూ హైడ్రా కమిషనర్ చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉండబోతోందంటారు? ఏం జరుగుతోంది అసలు? చెరువులని, కుంటలను, ప్రభుత్వ భూములను పరిరక్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2024 జూలై 19వ తేదీన హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ని నియమించింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 1,50,00,000 ప్రభుత్వ భూములని హైడ్రా కాపాడింది. చెరువులని, కుంటలని చాలా మటుకు కొంత పరిరక్షించిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై అటు హైకోర్టులో దాదాపు కోర్టు దక్కన పిటిషన్లు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు దాదాపు 63 దాఖలు కావడం జరిగింది. అయితే ఏ ఒక్క పిటిషన్కి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెస్పాండ్ కాకపోవడంతోనే నిన్న జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ రంగనాథ్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయింది. వెంటనే రంగనాథ్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కూడా సిఎస్కి, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు చేశారు. సంజయ్ జాజుకి అటు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వము కసరత్తు ప్రారంభించింది. నిజంగా హైకోర్టు ఆర్డర్లో ఏముంది, హైకోర్టు ఆర్డర్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దీనిపై ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, హైడ్రా కమిషన్ రంగనాథ్ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు, దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి దీని వ్యవహారంపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రా తీరుపై కొన్ని విమర్శలు అయితే ప్రధాన ప్రతిపక్ష నేతలు చేస్తున్నప్పుడు కూడా అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవము. నిజంగా దాదాపు 1,50,00,000 ప్రభుత్వ భూములని కాపాడింది హైడ్రా. మరోవైపు కావాలనే కొంతమంది దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో తనపై పిటిషన్లు వేశారంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పటికే రెస్పాండ్ కూడా కావడం జరిగింది. దీనిపై ప్రభుత్వం మాత్రము అతన్ని తప్పించాలా, మళ్ళీ ఉంచాలా, తీసివేయాలా అన్న సమాలోచనలో పడింది. కానీ ఖచ్చితంగా నిన్న ఇచ్చింది సింగిల్ బెంచ్ కాబట్టి ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో దీనిపై అప్పీల్కి వెళ్ళే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ జనరల్తో పాటు, అడిషనల్ అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడైతే తొందరపాటు చర్యలో ఒక హైడ్రా కమిషన్ని తీసివేయాలి, అతన్ని తీసివేయాలంటే కోర్టు చెప్తే ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుందనేది కూడా ప్రస్తుతం చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనిపై తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారు. తనపై కావాలనే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది కావాలని తనపై పిటిషన్లు వేసి తనని ఇబ్బందులు గురిచేసే ప్రయత్నం చేస్తని ఎక్కడ కూడా తాము లీగల్గా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడ కూడా తాము వ్యవహరించలేదు. లీగల్గా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మాత్రమే తాము కాపాడవు. హైడ్రా ఏర్పడింది ప్రధాన కారణము చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములని పరిరక్షించడానికి మాత్రమే. అది కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, అయినప్పుడు కూడా తాము విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకు తాము అనేక కార్యక్రమాల్లో
పాల్గొనడం జరిగిందంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే దీనిపై వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కోర్టుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఒక అఫిడవిట్ రూపంలో కోర్టుకు క్షమాపణ కూడా చెప్పారు. ఇప్పటివరకు కాపాడినటువంటి భూములకు సంబంధించిన వివరాలు కావచ్చు, మరోవైపు అతను ఇప్పటివరకు వివరించిన తీరు కావచ్చు, కొంతమంది వేసిన పిటిషన్లు అన్నిటిపై కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న రెస్పాండ్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. కావాలనే కొంతమంది దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు వెనక ఉండి ఇదంతా కూడా నడిపిస్తున్నట్టు కూడా అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనిపై కోర్టు వ్యాఖ్యానించింది కాబట్టి ప్రభుత్వం మరి దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్తుంది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తీసివేసి మరి వేరే వ్యక్తిని నియమించే కార్యక్రమం చేస్తుందా? ఒకవేళ అట్లా నియమిస్తే మాత్రము హైడ్రా కొంత మచ్చగా ఉంటుంది కాబట్టి దానికి ప్రధాన ప్రతిపక్ష నేతలకు కొంత ఆసరాగా, అంటే అదొక అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం మాత్రం తొందరపాటు నిర్ణయం కాకుండా దీన్ని డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసే విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై మరి డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్తుందా, మరి దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్తున్నది మాత్రము ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం తొందరపాటు నిర్ణయం కాకుండా పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని మాత్రం ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.